ఈ కుట్లు పైకి కనిపించేటట్టు పెట్టుకోండి, మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేటట్టు కాకుండా ఇలా పెట్టుకోండి. ఈ పక్క ఆ పక్క హాఫ్ ఇంచ్ వదులుకోండి. ఇలా తీసుకోండి, ఇలా ఒకటే ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇది ఇలా ఫస్ట్ ఇక్కడ కింద నా పేరుకే నేను చేసుకున్నాను. చెక్ చేసి ఇక్కడ కింద అంటే ఎమ్మింగ్ చేసుకున్న పని ఉండదు, బెల్ట్ వేసుకున్నట్టు ఉండదు, స్టిఫ్గా కూడా ఉంటుంది. చూసారా, చూడడం బట్టే కదా తెలిసింది. ఇది ఎట్లా మేడం? ఇది బెల్ట్ వేసుకోవాలి. అలా అని చెప్పి ముక్క తిప్పేసితే స్టిఫ్నెస్ ఉండదు, తేలిపోతూ ఉంటుంది మేడం. కంపల్సరీ క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి. అంటే ఇది ఒకసారి చెప్పండి. మామూలుగా అటాచింగ్ చేసుకున్నాము, అటాచింగ్ ఇలా చేసుకున్నాం కదా. తర్వాత దీన్ని ఇలా తీసుకొని ఇక్కడ కుట్టి ఇక్కడ కుట్టేసి దీన్ని అప్పుడు ఏం చేస్తే ఇది లోపలికి ఇలా వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయాక అప్పుడు డాట్స్ వేసుకోవాలి. డాట్స్ వేసుకునే ముందు ఒకసారి చుట్టూరు కుట్టేసుకోవాలి. క్లాత్ అటు ఇటు జరగకుండా చుట్టూరు కుట్టేసుకోవాలి. నేను ఎలా చెప్పి ఫాలో అవుతున్నాను అలాగే మీరు కుట్టండి. సరే. ఎందుకంటే ఇదే లాస్ట్ బ్లౌజ్ అనుకుంటా ఇంకా మీకు చెప్పేది కూడా ఈ బ్యాచ్లో. కుట్టు అనేది పెద్దది పెట్టుకోండి. ఇట్లా చుట్టూరు కుట్టుకునేటప్పుడు చాలా ఎడ్జ్కి వేసుకోవాలి. ఎంత ఎడ్జ్కి వేసుకుంటారో అంత మీకు ఫిట్టింగ్. అటాచింగ్ చేసుకున్నప్పుడు హాఫ్ ఇంచ్. ఇదేం చేస్తున్నారు, ఈ కుట్టు అనేది ఇక్కడికి వేస్తున్నారు, ఇక్కడ వేయకూడదు. అది బయటికి కనబడుతుంది, మళ్ళీ అది బయటకు వస్తుంది. నేనున్నాను అనుకుంటే ఎంత ఎడ్జ్కి వేసుకుంటే అంత నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఎంత ఎడ్జ్కి వేస్తున్నాం చూసారా? ఇలా వేసుకుంటున్నప్పుడు ఒక లైనింగ్ కూడా మంచిగా అనుకుంటూ కింద మెయిన్ క్లాత్ మంచిగా అనుకుంటూ ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇది ఉంది కదా, దీని సెంటర్ పాయింట్ పట్టుకోండి. ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ పట్టుకొని దీన్ని ఇలా కలపండి. ఆటోమేటిక్గా ఇది వచ్చేస్తుంది. ఫోర్ ఇంచెస్కి ఇలా తీయాలి డాట్. ఇక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ అన్నట్టుగా, అప్పుడే నీట్గా షేప్ వచ్చి కూర్చుంటాం.
ఇప్పుడు ఎక్కడ ఇది సెంటర్ పాయింట్ ఇది. ఇప్పుడు ఇక్కడ స్టిచ్చింగ్ ఇది 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 ఇలా పట్టుకోండి. ఒకేలా మార్కింగ్ మీకు అనుగుణంగా లేకపోతే ఇలా రఫ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఏంటి కంపల్సరీ ఇలా తీసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు ఇది ఉందా, ఈ ఎక్స్ట్రాస్ కంపల్సరీ కట్ చేసుకోవాలి. ఎందుకు మీరు కట్ చేసుకోవట్లేదంటే మళ్ళీ మీరు అటాచింగ్ చేసుకునేటప్పుడు ఇది యాడ్ అయిపోతుంది, ఇది యాడ్ అవ్వట్లేదు, బయటకు వస్తుంది. కంపల్సరీ ఈ ఖర్చు అనేది అటాచింగ్లో పోతుంది అనేది పెట్టుకోవద్దు. మనం పాదం మందం పెట్టుకున్నాము అన్నప్పుడు అది లెక్కలోకి ఇది కూడా వచ్చేస్తుంది. అప్పుడు ఎక్స్ట్రా ఖర్చు అనేది యాడ్ అయిపోతూ ఉంటుంది. ఇలా కుట్టుకున్న వెంటనే మనం ఏదైతే ఎక్స్ట్రా పెట్టుకున్నామో అది కట్ చేసుకోవాలి. సిల్క్ క్లాత్ అయితే కుట్టేటప్పుడు కూడా పిన్స్ పెట్టుకోవాలా? పెట్టుకోవాలి. తీసుకొని కట్ చేసుకునేటప్పుడు పిన్స్ ఎలా పెట్టుకోవాలో ఇలా కుట్టేటప్పుడు కూడా పిన్స్ పెట్టుకొని కుట్టుకుంటే నీట్గా వస్తుంది. ఎక్కడ కూడా ముడత అనేది లేకుండా రాకుండా ఈ సైడ్ కుట్టుకోపోయినా పర్లేదు, ఇలా రావాలి. ఎక్కడైనా ముడత వచ్చింది అలా ఇలా వచ్చిన తర్వాత ఇది బ్యాక్ పార్ట్ పక్కన పెట్టండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇలా వేసుకోండి. ఫస్ట్ నెక్కలు రెండు ఇవి నెక్కలు. దీంట్లో ఉల్టా సీదా ఉంది కాబట్టి మీకు తెలుసు. తెలియనప్పుడు నేను ఏం చెప్తాను, మార్కింగ్ చేసుకోండి. పెన్సిల్తో మార్కింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఇది నాకు ఇది కనిపించాలి, అందుకోసం ఇది ఇలా వేసుకోండి. నమస్తే వీణా. ఇది ఇలా ఇది ఇలా ఇది ఇలా ఇది ఇలా ఎక్కడ కూడా అంటే ఇక్కడ ఎక్కువ కనబడేటట్టు పెట్టుకోవాలి, ఇక్కడ తక్కువ కనిపించేటట్టు పెట్టుకోలేదు. మంచి కరెక్ట్గా నేను ఎంతైతే ఎక్స్ట్రా తీసానో అది వచ్చేటట్టు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని లైనింగ్ అనేది పైకి వేసుకొని కుట్టాలి. మెయిన్ క్లాత్ పైన వేసుకొని కుట్టాలి, ఎందుకంటే మీకు కనబడదు. లైనింగ్ అనేది పైకే ఉండాలి, అప్పుడు మీకు ఈ ఎక్స్ట్రా అనేది కనిపిస్తుంది. మెయిన్ క్లాత్ కింద వేసుకొని కుట్టామంటే అది జరిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బయట వాళ్ళు కుట్టకపోయినా మీరు మట్టుకు మీ ఫిట్టింగ్ మీకు మంచిగా కుట్టుకోండి. మీకు 4-5 10 కుట్టుకున్నాక అప్పుడు బయట వాళ్ళు తీసుకోండి, ఎందుకంటే ఈ లోపల ఫినిషింగ్ అనేది సెట్ అవుతుంది. ఎప్పుడు కూడా ఈ చేత కుట్టుబిద్దుగా ఉంటుంది. అసలు నేను చూడలేదు మేడం కుట్టేటప్పుడు, లేకపోతే నేను కుట్టేదాన్ని. అరగంటలు అయిపోతుంది, రోజంతా పడుతుంది కదా మనం కుడితే. పడితే పర్వాలేదు కానీ నీట్ ఉంటుంది. అన్నీ అయితే నేను పట్టులో అలా తీసుకోవద్దు. కృష్ణ ఏం వీణా స్పెషల్? వెళ్ళిపోయేటప్పుడు మంచి మంచి చీరలు, మంచి మంచి బట్టలు. ఫస్ట్ 3 నెలలంతా టెంప్టేషన్ ఫ్రీ అయిపోయింది. నేను బాగా తోటి ఇట్లా ఇది కవర్ చేసుకుంటున్నా, మిమ్మల్ని వేస్ట్ చేయాల్సి వస్తుంది. వస్తా మేడం, మీరు అందరికి వస్తా. ఆల్రెడీ వచ్చింది, రెండోసారి. ఇంకా నా చేతిలో ఉంటే ఇంకా వచ్చేస్తా. పర్ఫెక్ట్ అయ్యే వరకు అయిపోయింది, పర్ఫెక్ట్ అయిపోయింది. 20 ఏళ్ళకి ఇంకేముంది, నేను కూడా మనదే నడుస్తుంది. ముందు పెడితే సరిగ్గా మేడం. పర్మిషన్ అనేది మనదే, మన ఇష్టం కదా. అలాగా అందరూ ఒప్పుకుంటారా? అలాగే అందరూ ఒప్పుకోరు, మన ఇష్టం. అన్నిటికీ మీకు అన్నిటికీ ఇవ్వరు.
కటింగ్ చేసింది లేదా మహాలక్ష్మి? కట్టింగే కావాలి మేడం, మీరు రావాలి. మోడలా? మీకోసం వెయిటింగ్. పట్టుకోపోండి మేడం, మళ్ళీ వచ్చి కొడుతుంది. పట్టుకోపోదామని వచ్చేసింది మేడం. పట్టుకోకపోతానే బ్యాగ్లో ఏం వేసుకొని లేదు, బ్యాగ్లో వేసుకుని 2.5 ఉండాలి కరెక్ట్గా. మీరు మార్కింగ్ పెట్టుకోకపోయినా ఈ మ్యాచ్ ఫాలో అవ్వండి, ఇది ఫాలో అవ్వండి, ఇంతే. మార్కింగ్ పెట్టుకోకపోతే ఎంత 3.5 టేప్ తీసుకొని 3.5 పెట్టి ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ రెండాటి మధ్యలో ఇలా 2 ఇప్పుడు ఇవి ఉన్నాయి, సేమ్ ఫాలో అయిపోవచ్చు హ్యాపీగా. అలా కావాలంటే దానికి కూడా డ్రాయింగ్ తీసుకోండి, కొంచెం చేసి సెట్ అయ్యేదాకా. ఇది ఒత్తిగా రాసుకొని మెయిన్ క్లాత్ ఇలా పెట్టి ఇలా గట్టి కొట్టేసేయండి, మీకు అచ్చు పడిపోతుంది. తర్వాత గీసుకోండి ఈజీగా. ఇది మీద ఇలా మ్యాచ్ లేదు ఇక్కడ, ఇది ఇలా ఫాలో అయ్యింది. మ్యాచ్ ఎక్కడ ఉందో అక్కడ ఈ రెండు సెంటర్, అది సెంటర్ చూసాను, ఇది సెంటర్. ఇది ఎంత పట్టావో అది కూడా అంతే పట్టాలి, లేకపోతే అప్ అండ్ డౌన్స్ వస్తాయి. అది వచ్చిందో రాదో చూసుకోవడం కోసం కంపల్సరీ ఇలా పెట్టుకోవాలి. చూసారా, ఇది కలిసిందా? ఇది చాలా ఇంపార్టెంట్, కలవాలి. ఇది ఓకే, కలవలేదంటే ఇంకొంచెం పట్టేసుకోవడం అలాంటివి చేయకుండా ఇప్పేసేయండి. ఇవి డాట్స్ పావించి పట్టుకోవాలి. ఇది కొంచెం కిందకు వచ్చిందో పైకి వెళ్ళిందని చెప్పి ఇది పట్టుకోవడాలు చేయొద్దు. ఓకే, సరేనా? సరే. ఇప్పుడు షేప్ బెల్ట్ వేసుకునేటప్పుడు ఏం చేస్తారో, మెయిన్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ ఇది ఒకటి ఈ పక్క రావాలి కదా ఎక్కువ, ఇది ఈ పక్క ఎక్కువ రావాలి కదా, ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టిన దాన్ని ఇది ఇలాగా 2 పీసెస్, ఇది ఇలా అవుతుంది కదా, ఇది ఇలా వేసుకోండి. ఆపోజిట్ అంటే ఒకదానికి ఇలాగా ఒకదానికి ఇలాగా అని గుర్తుకో. మరి 2 ఒకవైపు అనేది వేసుకోవద్దు. ఇలా పెట్టుకొని ఏం చేస్తారో కంపల్సరీ స్టిచ్చింగ్ వేసుకోవాలి. మనకి అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా 3 కలిపి కుట్టడానికి, అటు ఇటు జరిగే అవకాశాలు ఉంటాయి. ఇలా వేసేసుకోండి, అప్పుడు మీకు అది కూడా మంచిగా వస్తుంది. డ్యాన్స్ చేసే ప్రోగ్రామ్ కూడా ఉండదు ఇంకా. అర్థమైందా? ఇలా వేసేసుకోండి. కుట్టుకునేటప్పుడు గుండు పిన్నులు పెట్టుకోండి, ఇవి ఎక్స్ట్రా కంపల్సరీ కట్ చేయాలి. ఇవి కట్ చేసుకోకపోతే ఇవి కూడా కౌంటింగ్ అయిపోతుంది, ఎక్కువే ఉంది అని. అక్కడ కింద లైనింగ్ మళ్ళీ కూర్చోదు. ఇప్పుడు ఇది ఉంది కదా, సింగిల్ ఇదొకటి సింగిల్. ఇప్పుడు ఈ సింగిల్ అనేది ఎక్కువ ఇటు వచ్చింది కదా, దీనికి ఉల్టా సైజ్ ఏమీ లేదు కదా, ఇది ఇలా పెట్టండి. ఇది ఇటు రావాలి కదా, ఇది ఇటు రావాలి. ఇది దీని వైపు వచ్చింది కదా, ఇది ఇలా. ఇప్పుడు ఈ ఎక్కువ తక్కువ క్లాత్ వేసేసాను. ఇది ఉంది కదా, ఇది కంపల్సరీ ఫోల్డ్ చేయాలమ్మా. ఇది అస్సలు అందులో కుట్టులోకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళదు. వెళ్ళిందా టక్కు నొక్కినట్టు అయిపోతుంది, షేప్ పైకి అనేది లెగదు. ఓకేనా? మెయిన్ క్లాత్ ఎప్పుడు కూడా కింద దానికి వేయకూడదు. చెవట మంట అన్నీ వస్తాయి మనకి, అవునా కదా?
ఇలా కుట్టుకొనాక కంపల్సరీ న్యాచ్ అనేది ఇచ్చుకోవాలి. ఇచ్చి ఇలా దీన్ని మంచిగా ఇలా లాగా. ఇక్కడ మళ్ళీ కుట్టేయద్దు, చాలామంది ఇక్కడ కుట్టేస్తున్నారు, అస్సలు వేయకూడదు. మళ్ళీ నొక్కినట్టే వస్తుంది కదా, ఎవరు వేస్తారు. తను వేరేంటో చీర మర్చిపోయాను. ఇలా వేసుకొని ఇలా పెట్టు. దీన్ని ఇలా తీసుకో. ఇలా తీసుకొని దీనికి ఈ రెండు ఈక్వల్ ఇలా చేసుకొని ఫుల్ దాప్ అనేది వేయాలి. అలా కుట్టుకోవడం వల్ల ఇది అంత నీట్గా వచ్చింది, ఎక్కడ కూడా లూజు గీజు అనేది లేకుండా. దానికోసం ఇలా అక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది రెడ్ కలర్. ఇప్పుడు ఇది ఈ పక్క ఇలా పెట్టేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది కూడా. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఇలా అర్థమవుతుందా? ఇది ఇలా పెట్టుకోండి, ఇది ఇలా పెట్టుకోండి, ఇలా పట్టుకోండి. ఏం చెప్పాను, ఇది ఫోల్డ్ చేయాలి కంపల్సరీ. ఆ దాని మీద కుట్టు పడకుండా నేను ఫ్రీగా వదిలేయాలి. డబల్ కుట్టు అవసరం లేదు, సింగిల్ కుట్టు ఒకటే మంచిగా వేసుకోండి కరెక్ట్గా పట్టి. ఇలా కంపల్సరీ న్యాచ్ అవ్వాలి, ఏది స్కిప్ చేయొద్దు, ఏది మర్చిపోవద్దు. ఇలా ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఏం చేస్తారు, దీన్ని ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసి దీన్ని ఇలా. ఏదైనా ఎక్కువ తక్కువ వచ్చినాయా లేదు, కరెక్ట్గా కట్ చేసుకొని కరెక్ట్గా పెట్టుకొని ముట్టుకుంటే మీకు కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ దీన్ని పట్టుకొని దీన్ని ఇలా టర్న్ చేసేసుకోండి. దీనిపైన ఫుల్గా ఒకసారి మెజర్మెంట్ బ్లౌజుల్లో చూసుకోండి, వాళ్ళది మనది సేమ్ ఉందా లేదా, వచ్చిందా లేదా. ఇలాంటి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఇప్పుడు ఇది అనేది టచింగ్ పోతుంది కదా, కరెక్ట్ వచ్చేసింది కదా. నేను అసలు చెక్కింగ్ కూడా చేయలేదు కట్ చేసేటప్పుడు, ఇవన్నీ చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా వచ్చింది చూసుకున్న తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోండి, హుక్కు పట్టి పైకి ఎక్కించి ఇంకో ఈ రెండు సమానంగా ఇవి సమానంగా వచ్చినాయా లేదో చూసుకున్నాక హుక్కు పట్టి కాజా పట్టి. ఎప్పుడు కూడా లెఫ్ట్లో ఉన్నది హుక్కు పట్టి, ఇది కాజా పట్టి. మీరు ఏం చేయాలి ఇప్పుడు దీన్ని ఇలా ఇదే కదా పైకి వేసుకో, హుక్కు పట్టిదాన్ని హుక్కు పట్టేదాన్ని పైకి వేసుకో. ఇది ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి, ఇలా కిందకి వెళ్ళేటట్టు. ఇలా తీసిందని దీన్ని ఇలా తీసి దీనిపైన కిన్నరి రావాలి. కిన్నరి వచ్చి ఇది ఉంది కదా, దీన్ని కట్ చేసుకుంటే బెస్టే. హుక్ సైజ్ ఎంత ఉందో అన్నిసార్లు తీసుకొని కింద నుంచి ఇలా రఫ్ చేసుకొని మిడిల్ ఇలా పాయింట్ దింపి ఇలాగే హుక్ పట్టి రెడీ. ఇప్పుడు కాజా పట్టి ఏం చేస్తారు, ఉల్టాలో వేయాలి. గుర్తుపెట్టుకోండి, కాజా పట్టి ఉల్టాలో వేసుకోవాలి. దీన్ని కూడా సేమ్ ఫోల్డింగ్ కిందకి ఇలా ఫోల్డ్ చేసుకొని
ఇప్పుడు ఇది కాజాపట్టి కదా, ఇది కంపెనీ అంచే కాబట్టి నేను ఫోల్డింగ్ ఏం చేయట్లా, జస్ట్ ఇలా చేసేసుకుంటే చాలు. ఇంకా ఇవేం దారాలు వచ్చి పోగులు వచ్చి ఇది ఉంటుంది కదా, అందుకోసం ఈ పీస్ తీసుకున్నాను. ఇలా రఫ్ చేసుకోండి. కింద ఒక్కసారి రెండు పెట్టుకొని ఈక్వల్గా సమానంగా పెట్టుకొని కట్ చేసుకోండి. అప్పుడు అప్ అండ్ డౌన్లో వచ్చే ఛాన్సు రాదు ఏమి. ఇప్పుడు ఏం చేయాలి, ఒకసారి మళ్ళీ చూసుకోండి ఏమన్నా మిరాకిల్ జరిగినాయా ఏంటా అని ఒకసారి. ఇది హెడ్ టచింగ్కి వెళ్ళిపోవాలి. ఇంకా మంచి లాగి గుంజితే కరెక్ట్గా హెడ్ టచింగ్కి వస్తుంది. చూసారు అలా. ఇప్పుడు ఇది ఉంది కదా మెయిన్ క్లాత్, ఒరిజినల్ క్లాత్, షోల్డర్ అటాచ్. షోల్డర్ అటాచ్. ఒక్కసారి ఇది సీజర్లో ఉంది కదా, ఇది కూడా సీజర్లో. కాజా పట్టి ఫస్ట్ వస్తుంది, తాళ్ళు వేసుకున్న పట్టి ఫస్ట్, ఫస్ట్లో కాజా పట్టి, నెక్స్ట్ హుక్ పట్టి వస్తుంది. ఓకే. ఇలా వేసుకొని మనం ఎలా అయితే హాఫ్ ఇంచ్ పట్టుకోవాలని ఇలా కొంచెం క్రాస్ పట్టుకోవాలి. షోల్డర్ జాగ్రత్త. ఆల్రెడీ మనం హాఫ్ ఇంచు మనం కట్ చేసే ఉంచుతాం, కుట్టుకునేటప్పుడు కూడా ఇలా హాఫ్ ఇంచ్ పట్టుకొని కుట్టుకోవాలి. ఇంకా షోల్డర్ అనేది జారే ప్రసక్తే ఉండదు. ఇంకా ఇప్పుడు ఇదంతా అయిపోయింది. నెక్ పీస్ ఒక్కటి చూపిస్తాను చూడండి. ఇలాగైనా వేసుకోవచ్చు, లేదంటే అలాగైనా వేసుకోవచ్చు. ఇట్లా క్రాస్లో కట్ చేసుకోకుండా నార్మల్గానే కట్ చేసుకుని కుడితే రాదు. స్ట్రైట్ వేయచ్చు. వేయకూడదు, స్ట్రైట్ క్రాస్లోనే వేయాలి, క్రాస్లోనే కుట్టాలి. మీనా ఇది కూడా బ్లౌజ్ కటింగా? ఖాళీ లేదు. ఎవరున్నారా? నేను కుట్టుకో. దీంట్లో కూర్చోండి, ఎవరు లేదు. మహాలక్ష్మి వస్తున్నారా? దీంట్లో కూర్చోండి, నేను కూర్చోలే కదా. కొద్దిసేపు అవునా? అయినాకనే ఇలా ఫోన్ చేసుకో కిందకి. ఎంతైతే వచ్చిందో అంత బాగా మందం, నెక్కు లాగొద్దు, పీసు లాగొద్దు, రెండు సమానంగా ఇలా పెట్టుకోండి. ఇలా సమానంగా పెట్టుకుంటాడు. ఈ ఖర్చు అనేది బ్యాక్ సైడ్కే ఉండాలి. ఇక పాదం గైడ్ ఎంత ఉందో అంతే ఉండాలి. ఇది మళ్ళీ చూసుకోవాలి, ఖర్చు అనేది బ్యాక్. అప్పుడు జాకెట్ ముందుకు రాగానే వెనక్కి పట్టినట్టు ఉంటుంది, అలా ఖర్చు ఉన్నవాళ్ళం అలా. ఓకేనా? ఇవన్నీ టిప్స్ మర్చిపోవచ్చు. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్ వచ్చిందా లేదా, కరెక్ట్ ఉందా లేదా. ఎందుకంటే కొద్దిగా ఎక్కువ పట్టుకొని ఇదేమో తక్కువ పట్టుకొని మిరాకిల్ జరగచ్చు.
ఇలా అప్పుడు ఒకసారి చూసుకుంటే తిప్పక ముందు కుట్టేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ నిదానంగా చేయకుండా ఇప్పుడు ఈ ఖర్చు అనేది ఇలా పైకి వెళ్ళాలి. ఈ పైకి వెళ్ళిన తర్వాత దానిపైన ఇది క్లోజ్ చేయాలి. ఓకే మేడం. ఇది ఉంది కదా, దీన్ని ఇలా క్లోజ్ చేయాలి. 1 ఫోల్డ్ అవసరం లేదు, సింగిల్ ఫోల్డ్ చాలా. సింగిల్ ఫోల్డ్ చాలు, ఎందుకంటే ఇది హెమ్మింగ్ చేస్తాం. అవును, అందుకని ఆ ఖర్చు అనేది లోపల పెట్టి దీన్ని ఇలాగా ఈక్వల్గా ఉండాలి. ఇది లావు పెద్ద సన్నగా లావుగా సన్నగా చేస్తే హెమ్మింగ్ కూడా ఒక పక్క లావు పక్క ఎత్తు పక్కతో అలా వస్తుంది. చాలా కరెక్ట్గా చేయాలి. ఈ ఎక్స్ట్రా వచ్చిందాన్ని మళ్ళీ ట్రిమ్ చేసేయాలి. వెరీ కేర్ఫుల్, కింద లైనింగ్ కట్ అవ్వకుండా నిదానంగా. ఎక్కడైతే ఎక్కువ వచ్చిందో అక్కడ మాత్రమే ట్రిమ్ చేస్తే సరిపోతుంది. మేడం దీన్ని హెమ్మింగ్ చేయకుండా కుట్టాలంటే కంపల్సరీ హెమ్మింగ్ చేస్తేనే నెక్క నిలబడుతుంది. హెమ్మింగ్ చేయకుండా కుట్టడం అంటే పైపింగ్. పైపింగ్ లేక కుట్టిస్తున్నారు కదా మనం కినారి అలాగా. బ్లౌజ్ కుట్లు వేసేసి లేదు, సింగిలే. ఇప్పుడు ఇది ఉంది కదా, దీనే ఫోల్డింగ్ చేసి ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవడం. ఇంకా రెండు కుట్లు వేసేసి అలా వేసుకోవడం. అన్నట్లే ఉన్నాయి. అవును, హ్యాండ్స్ ఇదిగోండి మేడం. అవును కుట్టేసి. ఒక ఆమె కుడుతుంది, మా ఊర్లో ఆమె అట్లే పెడుతుంది. అవును, హెమ్మింగ్ చేయరు, అట్లనే ఇస్తారు. ఆమె నా ఫంక్షన్ అప్పటి నుంచి కస్టమర్ కస్టమర్ నాకు బాగా కుడుతుంది నీట్గా. ఇది ఎప్పుడు కుట్టేసారు మేడం? 15 రూపీస్ అండి అప్పుడు. ఇప్పుడు 150. ఇది మీరు కుట్టలేదు మేడం? అక్కడే వచ్చినట్టు ఇప్పేసాను. సైడ్లో తీయలేదు, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం తక్కువ వచ్చింది బ్లౌజ్లో గుర్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు, 2 సీజన్లు ఇలా పెట్టుకోండి. ఇది కూడా ఇలా పెట్టుకోండి. 2 సీజన్లు ఇలా పెట్టుకోండి. సెంటర్ కదా, 1 ఇంచ్ జరుపుకోవాలి కదా. ఇలా తీసుకో అంటే ఫ్రంట్. మళ్ళీ దీనిపైన స్టిచ్ చేసుకోండి, జరగకుండా కదలకుండా. చిన్నదే కదా, ఏం కాదులే ఇలాంటివి వద్దు. హ్యాండ్ అటాచింగ్ చాలా కరెక్ట్గా ఒక వేలోనే వెళ్ళాలి, ఎక్కువ తక్కువ వెళ్ళకూడదు. ఫ్రంట్కి వచ్చింది, ఇది సెంటర్, దీని సెంటర్కి కరెక్ట్గా అది ఎంతైతే పట్టాలో అంతే పట్టుకుంటే వెళ్ళాలి. పీసు లాగద్దు, ఇది లాగద్దు. ఇలా 1/2 ఇంచ్ తగ్గింది కదా, అది హాఫ్ అంటే 1 ఇంచ్ ఒక బ్లౌజ్కి యాడ్ చేసేసుకోండి. 1/2 ఇంచే కదా అని కుట్టద్దు.
వండి పెట్టండి. రెండు సీజన్లో పెట్టుకోవడం వల్ల మీకు అది బెనిఫిట్. ఓవర్లాక్ చేసుకుంటున్నారు సమానంగా ఉన్నాయి. ఈ ఖర్చులు ఎప్పుడు కూడా పైకి వెళ్ళాలి. ఇది కూడా ఇలా చూసుకో. మేము స్టిచ్ చేసేటప్పుడు రెండు ఈక్వల్గా రావట్లేదు మేడం. అది సమానంగా అటాచ్మెంట్ చేసుకోకపోతేనే అలా మధ్యలో వేసుకొని ఇది ఉంది కదా, ఇది కూడా ఇలా. ఈ స్టిచ్చింగ్ పార్ట్ ఎప్పుడు పైకే రావాలి. అంటే నేనేమంటున్నానంటే ఇంత ఉంది కదా, ఇందులో రెడీ చేస్తాను. దీనికన్నా 1 ఇంచ్ ఇక్కడ ఒక 1 ఇంచ్ ఇచ్చేటట్లేదు, ఇంకో ముక్క యాడ్ చేయాలి. జాయిన్ చేయాలా? చిన్న ముక్క జాయిన్ చేయి. ఈ పీస్ ఉంది. జాయిన్ చేస్తే మరి దాని కిందకి వెళ్ళాలి కదా మళ్ళీ మనకి. అదొక్కటి లైనింగ్ వేసి కుట్టి ఫస్ట్ ఇలాగ రఫ్గా కుట్టేసి కదలకుండా మెదలకుండా సైడ్ కలపడం చాలా ఇంపార్టెంట్. సేమ్ ఉండాలి, దేనికి కలవాలి. ఇప్పుడు కట్ చేసుకోండి ఎక్స్ట్రా. ఇప్పుడు మనం ఎంత అయితే పెట్టుకున్నాం, ఈ 1.5 గీత కూడా గీసి ఉంది చూసారా, ఆ 1.5 అక్కడ కుట్టేస్తాం. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ రెండు కూడా ఖర్చు పైకి వెళ్ళాలి. ఇక్కడి నుంచి 1.5 గీత ఆల్రెడీ కింద గీసాం మనం. చూసారా కరెక్ట్ గీత మీద వచ్చింది చూసారా. ఇది ఎక్స్ట్రా ఇలా పట్టుకోండి. మేడం పైకి వచ్చింది. ఇక్కడ ఇట్లా కొంచెం పైకి వచ్చినాయి కదా, అట్లా వస్తాయి, లోపలికి వెళ్ళిపోతుంది. రాకూడదు. ఇది ఉంది కదా, ఇప్పుడు కింద గీత ఉంది. ఆ ప్లస్ పాయింట్ అనేది వచ్చిందంటేనే నువ్వు కరెక్ట్గా బ్లౌజ్ రాలేదంటే ఏదో ఒక మూల ఒకదానికి వచ్చింది, ఒకదానికి రావట్లేదు. ఒకవైపు నీకు ప్యాకెట్ అయిపోతుంది. రెండు కుడితే రెండు అట్లనే వస్తాయి. అలా ఎందుకు మేడం మధ్యలో పట్టుకొని కుట్టింది. ఇక్కడ వదిలేసి మధ్యలో పట్టుకొని ఫస్ట్ అది ఇది ఉంది కదా, ఈ మధ్యలో ఇది ఉన్నాయి కదా, ఇది జరగకుండా పట్టుకోవాలి. జాకెట్ ఎంత బాగా పెట్టినా సైడ్ మంచిగా కలుపుకోకపోతే ఫిట్టింగ్ రావాలి. ఇప్పుడు ఇది ఉందా, ఇది అంత ఉందా, అంత టేప్ పెట్టైనా చూసుకోండి. మీద బ్లౌజ్ అంత ఎక్కువే ఉంది, ఎంత ఎక్కువ
ఆ కొద్దిగా కూడా నేను పట్టేస్తాను. 2 వైపులు పట్టాలి ఎక్కువ. కొంచెం ఒకవైపే పట్టడం లేదు. నేను తీస్తున్నాను అది వరకు సేల్ చేస్తాను. లూజ్ లేకుండా ఒక డబ్బు కుట్టులాగా ఇప్పుడు దీన్ని హెమ్మింగ్ చేయని అవసరం లేదు కదా మేడం ఇంకా అవసరం నడడానికి అవసరం లేదు. ఇప్పుడు ఇది ఎక్కువ వచ్చింది అన్నాను చూసారా, దీన్ని ఇప్పుడు ఇలా కవర్ చేయాలి. నెక్ పీస్ ఫినిష్ సైడ్ వార్లకు చేసి ఇచ్చేసి దారాలు బిల్ చేసేసి అయిపోతుంది. ఇప్పుడు దాంట్లో బాక్స్లో కట్ చేసేసుకుంటాం. అయిపోయింది. సెట్ ఇది కాజపట్టి కదా, కుక్కు పట్టి కాజపట్టి మెజర్మెంట్ బ్లౌజ్కి ఇది కరెక్ట్ ఉంది సార్. అది కూడా మీరే కుట్టారు మేడం? కస్టమర్ నడుము వచ్చింది, ఇది వచ్చింది, ఇది వస్తుంది కరెక్ట్ వచ్చింది. ఇది చూడటం ఎన్ని టెక్నిక్స్ తెలిసి ఉంటాయో లేదు.